ఓల్డ్ క్లబ్, కేరళ, సుమో, రాయల్, లవ్మర్, ఇవి చీప్ లిక్కర్. ఇవి దొరకలే, అంటే షార్టేజ్. నేను ఏం చెప్పబోతానా ఈ ప్రభుత్వానికంటే, గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి. మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి. ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130. అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది అంబర్ హార్స్. ఇది అంతే, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది ఆఫీసర్ చాయిస్. అప్పుడు 150, ఇప్పుడు 150. ఏ మార్పు జరగలే. ఇది కూడా కింగ్స్వెల్. అప్పుడు 150, ఇప్పుడు 150. ఇది రాయల్ స్టాగ్. అప్పుడు 230, ఇప్పుడు 230. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు తాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీరిన్నా. ఇది SNG 10,000 గోల్డ్ అంట బీరు. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్. అప్పుడు 220, ఇప్పుడు 220. ఇది ఫోస్టర్స్ 220. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 220, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 220. ఇది కింగ్ఫిషర్ స్ట్రాంగ్ 200 రూపీస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 200, ఇప్పుడు 200 రూపాయలే. అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి, మరి ధరలు ఏం తగ్గలేదే. ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలే. పోనీ నాణ్యత అంటున్నారు. ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాము. ఒక పెగ్గేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతే ఆయన తాగితే పర్వాలే, మరొక పెగ్గేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది, గోవిందా గోవిందా అని చెప్పినాడు. ఈ మందు తాగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసి రకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందే? ఇది అమృతమవుతుందే? ధరలు తగ్గించకపోతివి, అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినేటియే, దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినేటియే. ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. ధరలు తగ్గిస్తానని చెప్తివి, తగ్గించకపోతేవి. నాణ్యత కలిగిన మందు ఇస్తానంటివి, అదే బ్రాండే ఇస్తేవి. ఇక నువ్వు చెప్పుకుంటే గొప్పలు ఏంటంటే 99 రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు. కేరళ చీప్ లిక్కర్. ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. ఇంతకుముందు కూడా 110 రూపాయలు.
అప్పటికిప్పటికి మార్పు ఏంటంటే ఓ 10-15 రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో. ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ కేరళలో కానీ 85 రూపాయలకి ఇస్తున్నారు. ఇది 85 రూపాయలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 రూపాయలకి ఇస్తున్నారు. 99 రూపాయలకి ఇస్తున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయము, అంత మంచిది కాదు ప్రజలకు. దీంట్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదు. ఇది అన్ని లాభాలు పోను అంటే కంపెనీ వాడు తయారు చేసేవాడు వారి లాభాన్ని తీసుకొని ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన లాభాన్ని తీసుకొని వేయాల్సిన ట్యాక్సులు వేస్తే రీటైలర్ చేతికి వస్తే వాడు ఇవ్వాల్సిన దానికి ఇస్తే ఇవన్నీ వేసుకుంటే 99 రూపాయలకి బాటలు వచ్చిందంటే ఈ విస్కీ తయారు చేయడానికి ఏ 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 40 రూపాయలు కూడా ఖర్చు కాదు, 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు. ఇది సక్రమంగా లేదు. తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ దీనివల్ల వాళ్ళకి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు. 130 రూపాయలు ఉండేటి 130 రూపాయలు ఉండే ఈ విస్కీలు తాగుతున్నారు. సరే, ఒకవేళ ధరలు పెంచలేదు, అదే ధరలే అమ్మినావు, అదే మందే చేసినావు, మోసం చేసినావు ప్రజలను, కనీసం వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు. వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది? లాటరీ విధానంలో 2 లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు. అప్పుడు మీరు ఇచ్చిన జీవో 20% మార్జిన్ ఇచ్చినారు. ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ బాటల మీద 20%. అంటే ఇది 130 రూపాయలు ఉంటే కన్నా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కన్నా 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు రావాలా ఈ బాటల మీద మీకు 26 రూపాయలు లాభం వస్తుంది, 20% మార్జిన్ ఇస్తానని చెప్పి జీవోని ఇస్తే ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల పద్ధతిలో లాటరీకి తగిలేదానికి తీసుకునే దానికోసం వచ్చి 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారు ఉచితంగా. 2,000 కోట్ల రూపాయలు, దాదాపు 85,000 మంది 90,000 మంది ఎగేసుకొని కట్టినారు. ఈరోజు టెండర్లు లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే 9.5% ఉంది. 9.5% ఉంది. ఈ బాటలు ఎంత పడుతుందో తెలిసిన ప్రజలారా ఒకసారి, ఈ బాటలు 119 రూపాయలు. బ్రాందీ షాపు వానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు 119 రూపాయలకి ఇస్తున్నాడు ఇది బాటలు. దీని మీద 11 రూపాయలు వస్తుంది. మామూలుగా వాళ్ళు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద 11 రూపాయలు లాభం వస్తుంది అంటే కనుక ఇదే విధానాన్ని 9.5% అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి 80,000 మంది రారు, 40,000 మంది మాత్రమే వస్తారు. ప్రభుత్వానికి ఒక 1000 కోట్లు డబ్బు రాకుండా పోతుందని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటు ప్రజలను ముంచి ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబీ నింపుకునే ప్రయత్నం, ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు 20% మార్జిన్ అని చెప్పిన తర్వాత 20% మార్జిన్ ఉండాలా? 9.5%కి వచ్చింది. మరి 9.5% మార్జిన్కి వచ్చిన తర్వాత వాడు నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక బ్రాందీ షాప్ నష్టపోకుండా ఉండాలంటే మినిమం 2.5 లక్షల నుంచి 3 లక్షలు జరగాలి. 2.5 నుంచి 3 లక్షలు జరగాలి. కారణం, ప్రతి నెల నీకు 5.5 లక్షలు కట్టాలా ట్యాక్స్ ప్రభుత్వానికి. ప్రతి నెల 5.5 లక్ష ట్యాక్స్ కట్టాలా. ప్రతి నెల వానికి 2 లక్షల రూపాయలు ఖర్చులు వస్తాయి. 4-5 మంది జీతాలు, కరెంటు బిల్లు, మామూళ్ళు ఇవన్నీ కలిపి 2 లక్షలు వస్తుంది. 7.5 లక్ష. 7.5 లక్ష నెలకు తీయాలంటే వానికి ప్రతిరోజు 25,000 రూపాయలు లాభం రావాలి. 25,000 రూపాయలు లాభం రావాలంటే 3 లక్షల వ్యాపారం జరిగితే 10%, 9%తో 25,000 వస్తుంది. 3 లక్షలు జరగకపోతే కనుక నష్టం వస్తుంది. నువ్వు చెప్పిన ఈ మోసం ప్రకారము బ్రాందీ షాపులకు 180% మందికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. నష్టం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు వాడు చేసే ప్రత్యామ్నాయం వ్యాపారం ద్రోహచింతన, డబ్బు సంపాదించాలా, నష్టం నుంచి బయటపడాలా. అప్పుడు వాడు ఏం చేయాలా? ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు అమ్ముతాడు తొందరలో. రెండవది
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసినారు. మూడవది కల్తీ మద్యం ఇస్తాడు, దాంట్లో నీళ్లు కలుపుతాడు, బ్లెండర్ స్ప్రేలో తీసుకొచ్చి చీప్ లిక్కర్ కలుపుతాడు, రకరకాల కల్తీ జరుగుతుంది. అంటే కల్తీ విస్కీని ప్రజలకు తాపించి వారి ఆరోగ్యాన్ని అనారోగ్యం జరుగుతుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మద్యం ఏరులై పారుతూ ఉంది. ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు వాళ్ళు విక్రయిస్తారు నష్టంలోంచి బయటకు వచ్చేదానికి. ఈరోజు బెల్ట్ షాపులు తీసుకునే ప్రతి ఒక్కడు ప్రతి గ్రామాన 130 రూపాయలు ఉండే ఈ బాటలు, ఇది 130 ఉంటే అదే పల్లెలేకి పోతే కన్నా 150 వాడు బ్రాంతి షాపులోంచి తెచ్చుకొని ఊళ్ళో పెట్టుకొని అమ్ముకుంటాడు కాబట్టి వానికి 20 రూపాయలు లాభం కావాలి. 130 రూపాయలు బ్రాంతి షాపు అని కడతాడు, 20 రూపాయలు వాడిని జోబీలు వేసుకుంటాడు. గ్రామంలోనే 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి, 2-3 బెల్ట్ షాపులు. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది. నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా, ఈ ఊరు ఆ ఊరు కాదు. పెద్ద ఊర్లు 2000-3000 ఓట్లు ఉండే ఊర్లు అయితే కనుక 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర ₹1,00,000 నుంచి ₹2,00,000 డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊర్లో అమ్ముతున్నారు. ప్రొద్దుటూరులో మందు తాగుతాడు, గ్రామానికి పోతాడు. ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆ సరిగాలి కొంత కైపు తగ్గింటుంది, మళ్ళీ 2 అంశాలు 3 అంశాలు తాగుతాడు, ఊర్లో దొరుకుతుంది. కాబట్టి అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి, తాగి డబ్బు పోగొట్టుకునేదానికి, ఆరోగ్యం పోగొట్టుకునేదానికి, తాగిన మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అనర్థం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ, ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ, వారి సంతోషాన్ని కానీ, శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ, మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్కటే డబ్బు 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 డబ్బు. ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు, పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు. నష్టపోయే పరిస్థితి ఉంది. నష్టపోతారు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి వాళ్ళు చేసి ఈ మద్యం వ్యాపారం ద్వారా ప్రజలకు ఏమేమి నష్టం జరుగుతుంది అనేదానికి మద్యం దుకాణాలు విపరీతంగా పెంచినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేదానికంటే విపరీతంగా షాపులు పెంచినారు. ప్రైవేటు చేతులకే ఈ మద్యం దుకాణాలు అప్పచెప్పి సమయం అంటారా, ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. అంటే దాని అర్థం 24 గంటలు, 24 గంటలు మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట 1 గంట, సాయంకాలం పూట 1 గంట దొరుకుతాయి మంచినీళ్ళు. కానీ మద్యం మాత్రం 24 గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నారు, బ్రాంతి షాపులలో మద్యం తాగుతున్నారు, బ్రాంతి షాపుల పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా దాపిస్తూ ఉన్నారు. మహిళలు తిరగాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. వీధికి గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చినాయి. గ్రామానికి 1-2 బెల్ట్ షాపులు వచ్చినాయి. మద్యం ఏరులై పారుతూ ఉంది. అన్ని బ్రాండ్ల ధరలు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఈ బ్రాండ్లు అన్నీ కూడా ధరలు మునపటి ధరలే అమ్ముతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ధరలు తగ్గించి అమ్మడం లేదు. ప్రజల యొక్క ధనానికి పూర్తిగా నష్టం వాటిల్లే ప్రయత్నం ఏర్పాటు కాబడింది. చీప్ లిక్కర్ 99 రూపాయలు అన్నాడు, అది పక్క రాష్ట్రాల్లో 85 రూపాయలకే విక్రయిస్తూ ఉన్నారు. చీప్ లిక్కరు నాసిరకంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది, వారికి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది. కొన్ని సంవత్సరాలు ఈ చీప్ లిక్కరు నాణ్యత లేని ఈ చీప్ లిక్కర్ తాగితే వారి లివర్ మీద పూర్తిగా పనిచేసే విధానం ఉంది, వారి ఆరోగ్యాలకు ప్రాణానికే ప్రమాదం సంభవించే పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైతే బ్రాంతి షాప్ ఓనర్లకు నష్టం జరుగుతుందో ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతారు, కల్తీ విస్కీని అమ్ముతారు, బెల్ట్ షాపులు ఓపెన్ చేయించినారు, పక్క రాష్ట్రాల నుంచి విస్కీ తెస్తారు. ఏమేమి జరగాలనో అన్ని అనర్థాలు జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. బ్రాంతి షాపులు ఏర్పడేదానికంటే ముందు 20% లాభం అని చెప్పినాడు వారికి. బ్రాంతి షాపులు ఏర్పడిన తర్వాత 9.5% లాభం చేసినాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు పక్కదారులు తొక్కడానికి ఆస్కారం ఉంది అని కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 24 గంటలు మద్యం దొరుకుతుంది, త్రాగే నీరు మాత్రం 2 గంటలే దొరుకుతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే కనుక నాసిరకమైన మద్యం అని ఎన్నికల ముందు ప్రచారం చేసినారు.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అదే మద్యాన్నే అమృతం అని చెప్పి అమ్ముతా ఉన్నారు. నాడైతే విషం, ఈనాడైతే ఇది అమృతం అంటున్నాడు. మరి టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మాటలు మద్యానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తే, ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే, ఈ సారా తాగితే, మళ్ళీ చెప్తాను ప్రజలకు, ఈ సారా తాగితే 5-6 గంటలు మైకం ఉంటుంది. 5-6 గంటలు. నారావారి మాటలు వింటే 5-6 నెలలు ఉంటుంది మైకం. 5-6 నెలలు ఉంటుంది మైకం. ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు. వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కష్టం చేసి, కాయకష్టం చేసి, పేదరికం ఉండి ఆటో వాళ్ళు కానీ, రిక్షా అన్నలు కానీ, హమాలీలు కానీ, భవన కార్మిక నిర్మాణ చేసే కార్మికులు కానీ, ఒక్కరేమిటి వ్యవసాయ కూలీలు కానీ కాయకష్టం చేసేవాళ్ళు. వారి రక్తాన్ని చెమటగా మార్చి జీవిస్తూ ఉన్నారు. వారు సంపాదించే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టం చేసే వాళ్ళు సంపాదించే డబ్బు 400, 500, 600, 700 సంపాదిస్తే, వారు చేసిన కష్టానికి, వారికి వచ్చిన డబ్బులో నుంచి, శారీరక శ్రమ నుంచి, ఒళ్ళు నొప్పి నుంచి తప్పించుకునే దానికోసం ఒక క్వార్టర్ మందు తాగాలని చెప్పి 200, 300 వాళ్ళకి మనకి ఇచ్చే పరిస్థితులు చేస్తూ ఉంటే, అట్టి వ్యక్తుల దగ్గర నుంచి వారి రక్తాన్ని విస్కీ రూపంలోకి మార్చుకొని ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. వారి ఆరోగ్యాలు పాడైపోయినా కానీ మనం స్పందించకపోవడం అనేది న్యాయం కాదు. కాబట్టి ఎన్నికల కంటే ముందు ఏవైతే మీరు వాగ్దానం చేసినారో ఈ ప్రజలకు, ఆ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ యొక్క బాటళ్ళ మీద అన్నిటి మీద మద్యం ధరలు తగ్గించాలి. ఏదైతే ఇప్పుడు 8 PM అన్నారు 230 తగ్గియాలా. ఇది ఏ 150 రూపాయలకో, 160 రూపాయలకో, 170 రూపాయలకో ఇవ్వాలా. బ్లెండర్ స్పీడ్ 320 అన్నావు తగ్గియాలా, 250 కట్లు ఇవ్వాలా. రాయల్ స్టాగ్ 230 అన్నావు 160 రూపాయలకు 170 రూపాయలకి ఇవ్వాలా. ఒక క్వార్టర్ మీద 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు నువ్వు తగ్గించగలిగితే ప్రతిరోజు తాగేవానికి 30 రోజుల మీద కనీసం పట్టేవానికి 2000 రూపాయలు ఆదాయం జరుగుతుంది. ఇదే కదా పేదవారిని నువ్వు ఆర్థికంగా సంరక్షిస్తానని చెప్పింది. అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మద్యం ధరలను మీరు మాట ఇచ్చిన ప్రకారం పూర్తిగా తగ్గించాల్సినదే. రెండోది, మీరు ఏదైతే నాసిరకం అని చెప్పినారో ఆ నాసిరకం కాకుండా నాణ్యత కలిగిన మందు ఇస్తానని చెప్పినారు. కాబట్టి మరి డిస్టిలరీ మారుస్తారా, విస్కీ తయారు చేసే కంపెనీలు మారుస్తారా, అద్భుతమైన నాణ్యతమైన మందు ఇస్తారా, అది కూడా ప్రజలకు మీరే సమాధానం చెప్పాలా. ఈ చీప్ లిక్కర్ తాగితే 99 రూపాయల లిక్కర్ తాగితే ప్రజలు లివర్ పాడవుతుందా, పాడు కాదా? ఇది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. బెల్ట్ షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామాన వెలిసిన బెల్ట్ షాపులు ఎత్తేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. మా ప్రభుత్వంలో 24 గంటలు మద్యం దొరికేది కాదు. ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం 10 నుంచి సాయంకాలం 8 వరకు, 9 వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించేవారు. బ్రాండీ షాపులలో మద్యం తాగేవారు కాదు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు. బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ఎంఆర్పి ధరల కంటే మించి రాగినాయ పైసా ఎక్కువ కమ్మలే. ఇప్పుడు విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏడబడితే ఆడ మందు తాగుతున్నారు, బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్నారు, బ్రాండీ షాపుల్లో తాగుతున్నారు, పక్కన రూములు తీసుకుని తాపుతూ ఉన్నారు. లేకపోతే ఎంఆర్పి ధరలు మించి తాపుతారు, కల్తీ విస్కీ అమ్ముతారు. 24 గంటలు మద్యం దొరుకుతుంది. దీనికేనా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది? దీనికేనా పేదరికంలో ఉండే కుటుంబాలు, మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి 164 సీట్లనిచ్చి మమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి నేను గెలిపించి ఇంత అఖండమైన అపూర్వమైనటువంటి విజయాన్ని గతంలో ఎప్పుడే కానీ చరిత్రలో నీకు ఇంత విజయాన్ని ఇచ్చింది నీ నుంచి వాళ్ళు మంచి పాలన ఆశించి, నీ నుంచి మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలనను, మంచి సంస్కరణను ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంచి చేస్తావనే నమ్మకం చేతనో, ఆశ చేతనో, నీ మాటలకు కైపై ప్రలోభపడో వాళ్ళు నీకు ఓటేసినారు. మరి నువ్వు చేసే పని మోసం, మోసం, మోసం. 20 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేది పాలన ఏంటంటే కనుక మోసమే. వ్యూహాలతోనూ, ప్రతి వ్యూహాలతోనూ, అబద్ధాలతోనూ, కల్లిబొల్లి మాటలతోనూ ఎన్నికల్లో గెలవడం, గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఆ బోటును వదిలేయడం. ముందైతే మాత్రం ఓ బోటు మల్లన్న, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అనే సామెతలో ఈ పాలన జరుగుతూ ఉంది. దయచేసి
మద్యం సేవించే సోదరుల యొక్క బీద పరిస్థితిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో ఈ మద్యం ధరలను పూర్తిగా తగ్గించాలా, నువ్వు చెప్పినది నాణ్యత కలిగిన మందని ఏవైతే చెప్పినావో దానికి సమాధానం ఇవ్వాలా. ఈ చీప్ లిక్కర్ 99 రూపాయలు తాగడం వల్ల లివర్ పాడవుతుందో పాడు కాదో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులన్నీ అక్కడిక్కడ నిలబెట్టాల్సిన బాధ్యత నీ ప్రభుత్వం పైన ఉంది. నాసిరకం మందు అమ్మకుండా చూసుకోండి. కల్తీ లేని మద్యాన్ని వారికి విక్రయించి ఏర్పాటు చేయండి. వ్యాపారస్తులు తప్పుదోవ తొక్కకుండా ఉండాలంటే వారి లాభాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నీ లాభాన్ని తగ్గించుకొని నీ జోబి నింపుకునే దాని నుంచి, అంటే ఖజానా యొక్క జోబి నింపుకునే దానికంటే ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకునే లాభంలో నుంచి కొంత వ్యాపారస్తులను కూడా దృష్టిలో పెట్టుకుంటే తప్పుదోవలు పాటించకుండా ఉంటారు, మేలు జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. మద్యం దాగే ఈ రాష్ట్రంలో సోదరుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ధరలు తగ్గించాలా.